వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. మహాకుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్ గా మారిన మోనాలిసా బోన్స్లే మళ్లీ వార్తల్లో నిలిచింది. తన ప్రేమ వివాహానికి రక్షణ కల్పించాలంటూ ఆమె తిరువనంతపురంలోని తంపనూరు పోలీసులను ఆశ్రయించింది. ఈ బంధానికి మోనాలిసా తల్లిదండ్రులు అంగీకరించకపోవడమే కాకుండా తండ్రి విజయ్ సింగ్ బోన్స్లే తనకు నచ్చని వ్యక్తితో వివాహం చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అరమనూర్ ఆలయంలో తన ప్రియుడు ఫర్మానా ఖాన్ ను ఆమె మనవాడారు. ఈ వివాహ వేడుకకు కేరళ విద్యాశాఖ మంత్రి వి శివన్ కుట్టి తదితర రాజకీయ నేతలు కూడా హాజరయ్యారు. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్ ఖాన్ తో గత ఏడాదిన్నరగా ఆమె ప్రేమలో ఉంది. తన ప్రియుడితో కలిసి ఆమె పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. కుంభమేళాలో తన అందంతో మెప్పించిన మోనాలిసాకు సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. ది డైరీ ఆఫ్ మణిపూర్ మలయాళ చిత్రం నాగమ్మతో పాటు తెలుగులో లైఫ్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. వృత్తిపరంగా ఎదుగుతున్న వ్యక్తిగత జీవితంలో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఆమె పోలీసుల జోక్యం కోరింది. కేరళ సంప్రదాయం ప్రకారం వరుడు ఫర్మాన్ ముందు ధరించగా మోనాలిసా ఎరుపు రంగు పట్టుచీరలో మెరిసిపోయారు. వివాహం అనంతరం మీడియాతో మోనాలిసా మాట్లాడుతూ తనకు కేరళ అంటే చాలా ఇష్టమని, అందుకే ఇక్కడ పెళ్లి చేసుకున్నానని తెలిపారు. నేను ఒక నటుడిని, మాది 6 నెలల ప్రేమ కథే కావచ్చు, కానీ అది 60 ఏళ్ల బంధంలా అనిపిస్తోంది అని ఆమె భర్త ఫర్మాన్ అన్నారు.